హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ చూసి అర్థమైంది కదా. ఈ రోజు మా అల్లుడు కొడుకుది ఉయ్యాల ఫంక్షన్ అయితే ఉంది. దానికోసం ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దాం అనేసి షాపింగ్ అయితే వెళ్తున్నా. ఏం షాపింగ్ చేస్తామో మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే గోల్డ్ షాప్ దగ్గర అయితే వచ్చేసాను. దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్ కి అయితే వచ్చేసాము. ఏం తీసుకెళ్దాం అనేసి ఇక్కడైతే ఆలోచించాను. ఇక్కడైతే గోల్డ్ తీసుకుందాం అనేసి ఫస్ట్ అయితే ఇక్కడ రింగ్ అయితే చూస్తున్నాను. చాలా బాగా నచ్చింది నాకు. లక్ష్మీదేవి బొమ్మ అయితే ఉంది దాని మీద. కానీ రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ అయితే మరీ టూ మచ్ గా పెరిగిపోతుంది కదా. గోల్డ్ ప్రైస్ చూసి ఫస్ట్ వెండియే తీసుకుందాం అనేసి అనుకున్నాను. కానీ ఎందుకులే, గోల్డ్ కున్న విలువ గోల్డ్ కే ఉంటది అనేసి గోల్డే తీసుకున్నాను. గోల్డ్ షాప్ లో నేను అడిగిన ఒక గ్రామ్ కి ఎంత అనేసి అడిగిన 20,000 అవుతుంది. పెళ్లి అయ్యేటప్పుడు గోల్డ్ తీసుకున్నాం కదా, అప్పుడు ఒక తులానికి 20,000 ఉండే. మాత్రం ఒక తులం తీసుకుంటే 2 lakhs అంట. అసలు ఎంత పెరిగిందో చూడండి బంగారం రేటు. పెరిగినా మన బంగారం కొంటున్నాం కాబట్టి ఇలా పెరుగుతూ ఉంది. నేనైతే ఇదే నమ్ముతాను. అయితే కొంచెం గోల్డ్ పెడితేనే బాగుంటది నా మనవడి కోసం అనేసి ఇక గోల్డ్ అయితే తీసుకుంటున్నాను. మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము, ఇక పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అప్పటికప్పుడే ఆలోచించుకున్నాము మేము గోల్డ్ తీసుకోవాలనేసి. ఇక్కడే లేట్ అవుతుంది, ఫంక్షన్ కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మేము గోల్డ్ తీసుకున్నాం కదా, చిన్న రింగ్ తీసుకున్నాము. దానికే 6,000 7,000 మేమైతే లాస్ట్ కి 5,500 కి అయితే తీసుకున్నాము. ఇంతైనా నేను అమ్మమ్మ అయినా కదా, నా హ్యాపీనెస్ కోసం ఈ చిన్న రింగ్ అయితే తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే చిన్నోడు మా మనవడు, ఇప్పుడు ఏం తెలియదు, ఏం పెట్టినా ఓకే అంటారు. పెద్ద అయ్యాక మా అమ్మమ్మ ఏం పెట్టినా అమ్మమ్మ ఉయ్యాల ఫంక్షన్ రోజు అంటాడు కదా, కోసం చిన్న రింగ్ అయితే తీసుకెళ్తున్నాను. వాడు హ్యాపీ, నేను కూడా హ్యాపీ కదా. ఇక్కడే లేట్ అయిపోయింది. ఈవినింగ్ 7:30 ఇక్కడే అయిపోయింది. మా కార్ ఏమో కొంచెం ప్రాబ్లం అయింది. రింగు తీసుకున్న తర్వాత వెళ్ళాలా వద్దా అని కొద్దిసేపు ఆలోచించాము. ఎట్లా అనేసి ఎట్లనో అట్లా వెళ్దాము, రింగ్ అయితే తీసుకున్నాం అనేసి నేనైతే కొంచెం కూల్ గానే ఉన్నాను. అయితే ఈ టైంలో అయితే మేము బయలుదేరుతున్నాము. 7:30కి అయితే బయలుదేరాము మా అక్క వాళ్ళ ఇంటికి. చూడండి బ్యాక్ సైడ్ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చున్నారు. మా బావ కార్ లో అయితే మేము అందరం వెళ్తున్నాము. మా అక్క వాళ్ళు మేము టైం కే మా కార్ కి అలా అయ్యింది. ఎట్లనో అట్లా అడ్జస్ట్ అయ్యి మా బావాల కార్ లో అయితే వెళ్తున్నాము. ఈ టైంలో కార్ లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది అనేసి ఇప్పుడు తెలిసింది. ఆయన ఏమన్నాడంటే కార్ లో సరిపోము, మీరు వెళ్ళి రారి అక్క వాళ్ళ కార్ లో అనేసి అన్నాడు. నువ్వు రాంది మేము ఎలా వెళ్తాం అనేసి ఒకసేపు అట్లానే ఆలోచించుకుంటూ కూర్చున్నా. మా అత్తమ్మ రాననేసింది లాస్ట్ కి. ఇక మేము ఎట్లనో అట్లా అడ్జస్ట్ అయ్యి ఇక వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి ఇక టకటక పని చేసుకుని ఎట్లయినా వెళ్దాం అనేసి ఎప్పుడో రెడీ అయ్యాను. 2 times ఇలానే అయింది. పొద్దున్న నుంచి రెడీ అయిపోతాము వెళ్దాం అనేసి ఏదైనా ఫంక్షన్, ఏదో టెన్షన్ వల్ల ఏదో ఆలోచన వల్ల మళ్ళీ ఇలా లేట్ అవుతూ ఉంటది. ఇవాళ ఫంక్షన్ కూడా 5:30కే స్టార్ట్ అయిపోయింది. మేము బయలుదేరేటప్పుడే 8 అవుతుంది. మేము వెళ్ళేటప్పుడు ఎవ్వరు లేరు ఫంక్షన్ హాల్లో. తీరా చూస్తే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వచ్చిన చుట్టాలందరూ పోయినారు. మేము పోయేసరికి 9 అయిపోయింది. కానీ ఎంత ప్రేమ ఉంటే ఇలా ఎదురు చూస్తారు. మా అక్క వాళ్ళు, మా అల్లుడు అయితే మాకోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తారా అనేసి. వెళ్ళగానే స్టేజ్ మీద మా ఆడిబిడ్డ అయితే నా చేతిలో బాబునిచ్చింది. నాకన్నా పెద్ద మా అక్క కదా, మా అక్కకైతే ఈమనేసిన మా అక్క వాళ్ళైతే ఫస్ట్ ఫోటో దిగేసిన తర్వాత నేనైతే బాబుని పట్టుకుని ఫోటో అయితే దిగుతున్నాను ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ తోని. ఇక్కడ కనిపిస్తుండు కదా కొంచెం గ్రీన్ బ్లాక్ కుర్తా వేసుకుంటూ మా అల్లుడు అన్నమాట. పక్కన వాళ్ళ వైఫ్, ఆమె పేరు సింధు. ఇక్కడైతే మా మిన్ను అయితే బాబుని ఎత్తుకుంటా అన్నది. ఇక ఎత్తుకొని కొన్ని ఫోటోలు అయితే వీడియోస్ అయితే దిగింది. ఇక మా చిన్న మనవడి కోసం అయితే గోల్డ్ రింగ్ తీసుకెళ్ళాను కదా, రింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ బాబు చేతిలో రింగు పెడుతూనే వాళ్ళ పేరెంట్స్ ముఖంలో సంతోషాన్ని చూశాను. ఎంతైనా ఉంటది కదా మా అల్లుడికి, మా మామయ్య మా అత్తమ్మ ఏం తీసుకొచ్చారనేసి ఉంటది కదా. గోల్డ్ రింగ్ పెట్టగానే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడైతే నేను మా అక్క అయితే ఫోటోలు అయితే దిగుతున్నాము, వీడియోస్ ఫోటోస్ దిగుతున్నాము. ఇదే కదా మెమోరీస్. ఎన్ని ఫోటోలు ఎన్ని వీడియోస్ దిగినా తక్కువనే కదా మన ఆడవాళ్ళకి. ఇక మా అక్క మా సింధు వాళ్ళ పిల్లని పట్టుకుని వాళ్ళు ఉన్నారు. నేను కూడా మా మిన్నుని అయితే పక్కన పిలిచిన. ఆ ఫోటో అయిన తర్వాత మా ఆడిబిడ్డ, మా పిన్ని, ఇంకా మా మేనకోడల్ని పిలిచినాము. అలా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. ఇక్కడైతే నేను శారీయే కట్టుకుందాం అనేసి అనుకున్నాను నేను మా అక్క. లాస్ట్ కి ఇక లేట్ అయింది అనేసి డ్రెస్ వేసుకున్నాను. మా మనవడిని చూస్తే చాలా మంచిగా అనిపించింది. చిన్నోడిని చూస్తే అసలు నాకు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు 14 years లోనే మ్యారేజ్ అయ్యింది. 15 years లో మా బాబు పుట్టిండు. అప్పుడు ఏం తెలియదు నాకు. ఇప్పుడు చూస్తుంటే కొన్ని మూమెంట్స్ గుర్తుంటది, అన్ని మెమోరీస్ గుర్తుండవు నాకు. అప్పుడు ఏం తెలియదు కదా, చిన్న ఏజ్ కదా. చిన్న పిల్లల్ని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకనేసి మా హైరమ్మతోని మా టోన్తోనే ఎక్కువ ఉంటూ ఉంటాను. ఇక మా అకిరా మిన్ను అయితే కొంచెం పెద్దగా అయినారు. అందుకోసం ఇక చిన్న చిన్న పిల్లల్ని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇక్కడైతే ఇక ఉయ్యాల్లో మనవడిని అయితే ఊపుతున్నాము. ఇక పాటలు కూడా పాడాలంట. మాకేమో పాటలు రాదు. మా మనవడు కూడా మంచిగా వండుకుండు ఉయ్యాలలో. మేము మంచిగా వీడియోస్ ఫోటోలు అయితే మంచిగా దిగుతున్నాం. ఇక్కడ రాకపోయినా మనవడి కోసం పాట పాడాలి కదా. Iya kita yang kan. It's a
పాటలు పాడు ఒకటి ఒకటి అదే ఆ తర్వాత చెప్పు, తర్వాత చెప్పు, అదే ఒక్కటే. ఏదో వచ్చింది పాట అయితే పాడినాము, లాలి లాలి సాంగ్ అయితే పాడినాము. మా అమ్మమ్మలు నాయనమ్మలు ఏం పాట పాడిర్రు, నా నిద్ర మొత్తం డిస్టర్బ్ చేసిరు అన్నట్టు మా మనవడు రియాక్షన్. ఇక్కడ నేనైతే కొద్దిసేపు ఇలా ఉయ్యాల ఊపి వాళ్ళ పేరెంట్స్ ని అయితే పిలిచాను వీడియో కోసం. ఇక్కడైతే తరుణ్ సింధు ఇద్దరు కలిసి ఇక బాబుకి అయితే ఉయ్యాల మళ్ళీ ఊపుతున్నారు. ఇక్కడ ఫంక్షన్ అయితే చిన్నగా చేసుకున్న, ఫంక్షన్ హాల్ అయితే చేసుకున్నారు. ఇక్కడ ఉయ్యాల డెకరేషన్ అయితే చాలా బాగుంది. లేట్ అయినా మా కోసం అయితే అక్కడే ఉన్నారు ఫంక్షన్ హాల్ లో మా అక్క వాళ్ళు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇక తిందామనేసి ఇక స్టేజ్ అయితే దిగుతున్నాం. ఇక్కడ మేము ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇక్కడ నేను వీడియో తీస్తున్నా అని మా మేన కూడా అయితే హాయ్ చెప్తుంది. మా ఆయన అయితే ఫోన్ లో మునిగి ఉండు, ఇక కొంచెం హాయ్ చెప్పమన్నా హాయ్ చెప్తామనేసి అందరం ఒక చోట అయితే కూర్చున్నాము. ఫస్ట్ అయితే గుగ్గిలు అయితే తింటున్నాము కూర్చొని. చాలా ఆకలి అవుతుంది, అప్పటికే 10 అయిపోయింది. తింటున్నాడు. నేను కనిపిస్తలేను. empty plate ते आता तुझं मग घाला जाणं आता तुझं तुझे हवाल काय आहे? आता ही काय हड काय तू काय कसं घालय घाला जाणं मी रोज तुझं हडका छे हडका हवाल. చూస్తున్నారు కదా, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మా ఆడిబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా మా మేనకోడలు వాళ్ళ ఫ్యామిలీ అందరం కూర్చొని అయితే తింటున్నాము. స్పెషల్ అయితే బిర్యానీ ఉంది. బిర్యానీ కదా, ముందే మా పిల్లలకైతే చాలా ఇష్టం, మా మిన్నుకైతే ఇంకా ఇష్టం. మంచిగా తినేస్తుంది, మంచిగా లెగ్ పీస్ వేయించుకుంది, మంచిగా తింటుంది. చూడండి ఎలా తింటుందో. చికెన్ అంటే పిచ్చి ఆమెకి. చికెన్ బిర్యానీ కాబట్టి పిల్లలైతే మంచిగా తినేసిర్రు. మా ఆయన అయితే మటన్ ఉందేమో అనేసి అనుకుండు, మటన్ అయితే లేదు, చికెన్ బిర్యానీ మంచిగా తినేసి ఇలా అయితే ఒక అర్ధగంట కూర్చున్నాము. ఇలాంటి ఫంక్షన్ రోజే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలుసుకొని ఇలా ముచ్చట్లు పెట్టుకుంటారు కదా. ఆడిబిడ్డ అయితే ఉండిపోర్రి, నెక్స్ట్ డే ఎల్లురు అనేసి అన్నది, కానీ పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల అప్పుడే బయలుదేరాము. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మా అక్క వాళ్ళైతే ఇక్కడైతే టీ తాగిర్రు. మా ఆయన అయితే మా పిల్లల కోసం మిల్క్ షేక్ అయితే తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 12 అయిపోయింది. కార్లు అయితే మా పిల్లలు మా ఆయన మంచిగా వండుకున్నారు. రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.